ఒకప్పుడు ట్యాబ్లెట్ అంటే ఒక పెద్ద సైజ్ ఫోన్ లాంటిది. కానీ ఇప్పుడు ట్యాబ్లెట్ అంటే చిన్న సైజ్ కంప్యూటర్ అని చెప్పాల్సి వస్తుంది. గతంలో యూట్యూబ్ చూడడానికో, గేమ్స్ ఆడుకోవడానికో మాత్రమే చాలామంది ట్యాబ్లెట్స్ వాడేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ట్యాబ్లెట్స్ అనేవి ల్యాప్టాప్లకి ఏమాత్రం తీసిపోవటం లేదు. ట్యాబ్లెట్స్లో ఇప్పుడు పవర్ఫుల్ చిప్స్ వచ్చాయి. యాపిల్ ఐప్యాడ్లో M3 చిప్స్, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్లో స్నాప్డ్రాగన్ 888 లాంటి చిప్స్ వాడుతున్నారు. అందువల్ల వీడియో ఎడిటింగ్ లాంటి పనులు కూడా ట్యాబ్లెట్ మీద చేసేయగలిగే రోజులొచ్చాయి. స్క్రీన్ క్వాలిటీ విషయంలోనూ ఇవి బాగుంటున్నాయి. టాండెమ్ OLED అనే కొత్త టెక్నాలజీ వల్ల బ్రైట్నెస్ బాగుంటోంది. స్క్రీన్ కూడా ఎక్కువ కాలం మన్నుతోంది. అన్నట్టు ఇప్పుడు ట్యాబ్లెట్స్లోకి కూడా AI టెక్నాలజీ వచ్చేసింది. క్లాస్ నోట్స్ని సమ్మరీ చేయడం, ఫోటోల్లో అనవసరమైన పార్టుల్ని తీసేయడం, ఇలాంటి పనులు కూడా ఇంటర్నెట్ వాడకుండానే ట్యాబ్లెట్స్ ద్వారా చేసేయచ్చు. విద్యార్థులు చదువుకోవటానికి ట్యాబ్లెట్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. ట్యాబ్లెట్స్కి మంచి కీబోర్డ్, S Pen లాంటి స్టైల్స్ జత చేస్తే ఇక ఆఫీస్ పని మొత్తం వాటి మీదే చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ల్యాప్టాప్ల బదులు కొందరు ట్యాబ్లెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. సరే, మంచి ట్యాబ్లెట్ ఎలా ఎంచుకోవాలి? మంచి ప్రాసెసర్, కనీసం 10.1 ఇంచ్ ఉండే మంచి డిస్ప్లే చూసుకోవాలి. స్టైలస్ పెన్ సపోర్ట్ కూడా ఉంటే పనులు సులభమవుతాయి.